పసుపు బోర్డు గత 3 దశాబ్దాల కళ, అనేక మంది రైతుల పోరాటం, అనేక మంది రైతులు ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక రకాలుగా పోరాటాలు చేసిండ్రు. ఆ పోరాట కళ ఫలించిన వేళ ఈరోజు సంక్రాంతి పండుగ వేళ అనేక సంవత్సరాలు పోరాటం చేస్తే అనేక మంది నాయకులు వచ్చిండ్రు, అనేక పార్టీలు వచ్చినాయి. ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదు. కానీ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు 2019 ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో పోటీ చేసి నాకు అవకాశం ఇస్తే నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చి, మరి ఏ రైతు కూడా పసుపు బోర్డు మాకు పసుపు బోర్డు బాండ్ రాసి ఇవ్వమని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం ఆయననే బాండ్ రాసి సోషల్ మీడియా రిలీజ్ చేసిండు. రైతులకు ఇక్కడ కూర్చుని రాసి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా దాన్ని ఊహించుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా పాలమూరులో అనౌన్స్ చేయించి నిజామాబాద్లో రైతులకు భరోసా ఇప్పించి మళ్ళీ ఎన్నికలైన తర్వాత మీకు పసుపు బోర్డు అనౌన్స్ చేస్తానని చెప్పి పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాద్లో పెట్టిస్తానని చెప్పి మోడీ గారు చెప్పిన దాన్ని అనుసరించి నిజామాబాద్లో ఈరోజు పసుపు బోర్డు పెట్టడం జరిగింది. గత 2 నెలలుగా ఈ పసుపు బోర్డు కోసం మిగతా రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ మళ్ళీ తెలంగాణకే పసుపు బోర్డు రావడంలో ప్రముఖ పాత్ర పోషించి బాగా సంఘర్షణ చేసి కష్టపడి ఈ నిజామాబాద్కు పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం తీసుకొచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్న ఈ ప్రాంత రైతుల తరఫున తప్పకుండా పసుపు బోర్డు చైర్మన్గా, పసుపు బోర్డు తేవడమే కాదు చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర పార్టీకి, కేంద్ర జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి, కేంద్ర రాష్ట్ర జాతీయ నాయకులందరికీ ప్రత్యేకంగా మా పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని రైతుల సేవ కోసం నేను వినియోగిస్తానని, పసుపు రైతుల ఉన్నతి కోసం నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకున్నాను.